హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీస్ హైదరాబాద్. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది మనకు G+1 హౌస్ అండి. ఇది సేల్ వచ్చింది. ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే ఇంజాపూర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇంజాపూర్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న హౌస్ మనం చూడడానికి వచ్చామండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. ఈ ఇంటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మంచి మంచి ప్రాపర్టీస్ మీకు అప్డేట్ రావడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కానీ ప్రమోషన్ చేయాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి తక్కువ ప్రైస్కి మేము ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. ఇది ప్రజెంట్ ఈ ఇంటికి సంబంధించి మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ప్రజెంట్ మనం ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇది 30 ఫీట్ రోడ్ అండి. లొకేషన్ పరంగా చూసుకుంటే సాగర్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఇల్లు అనేది ఉంటుందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. మొత్తం చూసుకుంటే ఈ కాలనీ అంతా గేటెడ్ కమ్యూనిటీ కాలనీ. ఇది టోటల్గా 121 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఒకసారి మనము లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది. సో ఎంట్రన్స్ గేట్కి ఇటు కంప్లీట్గా మనకు లోపలికి వస్తే ఇటు పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటువైపు మనకి స్టెప్స్ ఉన్నాయండి. సో స్టెప్స్ పక్కనే మనకి ఇక్కడ వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేశారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఇక్కడ ఒక రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ రూమ్ అనేది మనకి సింగిల్ రూమ్. అది ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి ఈ రూమ్. ఇది చిన్న రూము, రెంట్కి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మనకి కార్ పార్కింగ్, అదేవిధంగా బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలంగా స్థలం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వాటర్ సంపుని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఒకసారి మనము పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి హౌస్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకు సింహద్వారం అండి. సో చుట్టూ మనకి మెయిన్ డోర్కి విత్ గ్లాసెస్ విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు చుట్టూ మనకి మెయిన్ డోర్ పక్కన కంప్లీట్గా టైల్స్ డిజైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది మనకు మెయిన్ హాల్ అండి. ఇది ఈ హాల్లో ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చండి. అండ్ ఇటువైపు అలాగే లోపలికి వస్తే ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా UPVC విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి ఒక గ్రిల్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు నుంచి మనకు లోపలికి వస్తే ఇక్కడ మనకి కిచెన్ ఉంటుంది. ఈ హాల్ నుంచి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుందండి. ఈ కామన్ వాష్రూమ్ ఏరియాకి ఇటు లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఒకసారి చూద్దాం రండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండోస్ ప్రొవైడ్ చేశారు, UPVC విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము ఆపోజిట్గా వస్తే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా. అండ్ ఇటు పక్కన మనకి షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా మనకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మనకి సజ్జన్ ఇచ్చారు. అండ్ పైన మీరు చూడండి. సో లో ఫ్లోర్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైటింగ్ అనేది ఇవ్వలేదండి ఇక్కడ. సో మనం నెక్స్ట్ ఈ హాల్లో నుంచి ఇలా బయటికి ఇలా మనము బ్యాక్ సైడ్ కనుక వస్తే ఇక్కడ మనకి కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు కిచెన్ చూడండి. సో కిచెన్లో ఇక్కడ మనకు విత్ గ్రానైట్తో ప్లాట్ఫామ్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి
విండోస్ ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ విండోస్. దాంతోపాటు పైన వెంటిలేషన్ పరంగా అక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ యూపీవీసీ విండోస్. అండ్ దీనికి కూడా ఒక గ్రిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి మనం ఇలా బయటికి వస్తే ఇక్కడ ఒక వాష్రూమ్ ఏరియాని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూసుకుంటే కిచెన్లో మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చండి. అండ్ ఇటువైపు కిచెన్ పక్కనే కనుక మనము చూసుకుంటే ఇక్కడ మనకి పూజ రూమ్ ఇచ్చారు. టోటల్గా ఇది 121 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. డైమెన్షన్ పరంగా చూసుకుంటే 24.4 × 50 డైమెన్షన్ అండి. G+2 పర్మిషన్ అనేది ఉంది. ప్రజెంట్ G+1 వరకు కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ఇక్కడ మనకి పిల్లర్స్ కూడా ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. సో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది మనకు సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకు చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా అండి. కంప్లీట్గా మనకి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. సో టోటల్గా రెసిడెన్షియల్ పరంగా చాలా డెవలప్మెంట్ అయిన ఏరియా ఇది. అండ్ ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఇది 1,05,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ మీకు లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్కి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మరిన్ని డీటెయిల్స్ కోసము ఇక్కడ ఓనర్ నెంబరు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు ఓనర్కి కాల్ చేయొచ్చండి. అదేవిధంగా ఇటువంటి ప్రాపర్టీస్ మంచి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుందండి. మాకు మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.